అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సోనీస్ రెసిపీస్. ఇవాళ ఫిష్ ఫ్రై చేసుకుందామండి. మనము చేపలు ఇది ఉప్పు పసుపు వేసి కడుక్కున్నానండి. చేపలు ఫిష్ ఫ్రైకి అండి మసాలా కలిపి పెట్టుకుందామండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ 1 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు, కొంచెం కారం అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం పడుతుంది. ఫ్రై కాబట్టి 2 చెంచాలు వేస్తున్నా. ఇవి 2 కేజీస్ అండి. ఫిష్ 2 కిలోల చేపలు, 2 కేజీలకి 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. దాంట్లో కొంచెం నిమ్మరసం, కొంచెం ఇది జీలకర్ర పౌడర్ అండి, ఫ్రైకి బాగుంటుంది జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఇది శనగపిండి అండి, బాగుంటుందండి. శనగపిండి వేస్తే చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం శనగపిండి కూడా. గరం మసాలా అండి, చాలా ఈజీ అండి ఇది ఫిష్ ఫ్రై మనం చేసుకోవడం. కాకపోతే కొంచెం మసాలా కలిపి ఒక 1/2 అవర్ అయితే మనం పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అండి, ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఇది మిక్స్ చేయడానికి ఆయిల్ కూడా మనకు కావాలి. ఇప్పుడు కలుపుకుందామండి. ఇదంతా మసాలా అంతా కలిపేసుకుందాము. మంచిగా మిక్స్ చేసి మెల్లిగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి, ముళ్ళు ఉంటాయి దీనికి. అంత మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఫిష్కి అంతా బాగా పట్టాలి మసాలా. పప్పు వెంబడి రసం వెంబడి బాగుంటుందండి. నేను ఇది కలిపేసుకొని పెట్టుకుంటా అండి. ఒక 2 రోజులు 3 రోజులు అయితే మంచిగా మాకు వస్తుంది. 2 కేజీస్ కాబట్టి ఒక 2 రోజులు గట్టి మట్టుకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా మసాలా కలిపి పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎందుకు వేస్తున్నా అంటే అండి, ఇది మనం స్టోర్ చేసుకుంటే కూడా పాడవదండి. మంచిగా 3-4 డేస్ ఉంటుంది ఇది ఫిష్. ఈ నూనె కలిపేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలో అప్పుడు వేడివేడిగా చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. దేనికైనా మనం మంచిగా వేసుకొని తినొచ్చండి, బాగుంటుంది ఫిష్. చూడండి, మొత్తం ఇట్లా మనం అంతా మసాలా కలిపేసుకున్నాం కదండి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకుందామండి. 10 to 15 minutes, లేదంటే ఒక 1/2 అవర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ మీద నాన్ స్టిక్ పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైందండి, మనం ఇలా వేయించేసుకుందాం. ఒక సైడ్ తిప్పేసుకున్నామండి. ఒక సైడ్ మెల్లగా తిప్పుకుంటే ఇట్లా అన్నీ తిరిగేసుకోవాలండి. ఈ బైండింగ్కి పిండి వేసినాం కదండి, కొంచెం రుచి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూడండి, మంచి కాలనీ ఇవి ఫిష్లు ఒక దాంట్లో తీసుకుందామండి. సపరేట్గా తీసుకొని పెట్టుకుందామండి. అన్నిట్లో కాల్చుకోవాలండి మనం. అంతే అండి, మన ఫిష్ ఫ్రై రెడీ అయింది. దీనిపైన కొంచెం ఉల్లిపాయలు చల్లుకొని చక్కగా నిమ్మకాయ వండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫిష్ ఫ్రై నచ్చితే. థ్యాంక్ యూ. చూడండి, కొంచెం ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు కొంచెం నంచు పెట్టుకొని
కొంచెం నిమ్మకాయ అండి, కాస్త నిమ్మకాయ వేసి పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఫ్రై. ఎలా ఉందో తిని చూసి చెప్పండి, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. థ్యాంక్ యూ.